హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి. ఆదివాసీ జీవన విధానం. ప్రస్తుతం మనం మన్యం జిల్లా పాడేరు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాగా పిలువబడేటువంటి అత్యంత మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం. నాకు తెలిసి గూగుల్ మ్యాప్లో మనం వెతికితే కూడా ఎక్కడో కొండల మధ్య గుట్టల మధ్యలో కనపడేటువంటి అడ్డతీగల ఏజెన్సీలో ప్రజెంటు అడ్డతీగల హెడ్ క్వార్టర్లో ఉన్నాం మనం. ఈ హెడ్ క్వార్టర్లో ఈరోజు సంత అంటే మంగళవారం సంత జరుగుతూ ఉంటుంది. ఈ మంగళవారం సంతలో మనం అయితే ప్రస్తుతం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ తెగలు లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల వస్తు కొనుగోళ్లు కానీ లేదనుకుంటే సంతలో వ్యాపారం ఎట్లా జరుగుతూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఇట్లాంటి విషయాల మీద అందించడం కోసం ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం అయితే అడ్డతీగల ఏజెన్సీలోకి అయితే వచ్చింది. తర్వాత సంత ఎట్లా ఉంది ఏంటనేది చూద్దాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏమేమి నార్లు పట్టుకొస్తారు? ఏమేమి నార్లు ఉన్నాయి? ఓకే. ఎట్లా కట్ల ఎట్లా సంత మొత్తం అమ్ముడు పోతాయా ఈ అయిపోయేసరికి? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మీరు? సింగంపల్లి నుంచే. ఓకే ఓకే. అవి కనకాంబరం? కనకాంబరం, టమాటా, పచ్చిమిర్చి, వంగ, తెల్ల వంగ ఇది, అది నలుపు వంగ. ఓకే ఓకే. ఆ పూలు ఏంటి ఎర్రగా? ఓకే. మిరపలో 2 రకాలు ఉన్నాయి. ఏం పేరు మీ పేరు? ఓకే. పర్లేదా ఈ బిజినెస్ నడుస్తుందా సంతలో? నార్లు ఒకసారి బేరం చేద్దాం. అరే ఇది అయిపోయి నాకు ఇటు రారా నార్లు బేరం. ఇక్కడ దాకా వస్తారా మీరు సంతకి? రెండు సంతలు చూస్తారు. ఓకే. అప్పుడెప్పుడు ఒకసారి సంపంగ పువ్వు ఏదో ఇచ్చారు ఒకటి. అవును కార్లోకి. ఎప్పుడు వచ్చారు మీరు? ఎంతసేపు అవుతుంది వచ్చి? 9 గంటలకు వచ్చారు.
మారేడుమిల్లి పోలేదమ్మా, వెళ్ళాలి. అది శనివారం. శనివారం అప్పుడు చూడాలా. మాది భద్రాచలం. కాకపోతే అవును అవును, కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ అంటే ఏమి పండ్లు కానీ కాయలు కానీ ఏమి రావట్లేదు కదా, మామూలుగా ఉంది ఇప్పుడు అన్ సీజన్. సీజన్లో వస్తే బాగుంటుంది. ఎట్లా ఈ పోగులు లెక్కనా ఇవన్నీ? ఎట్లా మీ దగ్గర మీరు పండించినాయా లేకపోతే రైతుల దగ్గర కొనుగోలు చేస్తారా? మీరు మీ సొంతంగా పండించినవి కొన్ని ఉన్నాయి, కొన్ని రైతుల దగ్గర కొనుగోలు చేశారు. ఈ ఒక్కొక్క కుప్ప ఎంత ఇది పోగు? 20? ఓకే ఓకే. అంటే ఇక్కడ కాటాల కంటే కూడా పోగులు ఎక్కువ తీసుకుంటారు. అదే కాటాతో పని ఉండదు. ఓకే. ఉల్లిపాయ వరకు అడుగుతారా? అంతే, మిగతా అంతా పోగులే. అమ్మా, ఎక్కడి నుండి తీసుకొస్తారు ఇవి? రాజంపాలు. ఓకే. ఎట్లా మీ చేనులలో అనేది? ఎట్లా ఇప్పుడు ఇది 20 రూపాయలు. ఓకే. రోజు ఎంత ఎంత సంత అంటే సంతలో ఎంత అమ్ముతారు మీరు? ఒక రోజు మొత్తం ఇంటి వాళ్ళంతా కోస్తారా ఇది? మీ ఇంటి వాళ్ళందరూ నువ్వు ఒక్కదాని వెళ్ళి ఒక రోజు మొత్తం అంటే నిన్న కోస్తావు, నిన్న కోస్తే ఈరోజు సంతకు పట్టుకొస్తావు. ఇది 15 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తున్నారు కొంతమంది. అదేలే, తెలిసిన వాళ్ళు. సరే అమ్మా. అదేలే, నీ కూలి గిట్టుబాటు అవుతుంది. గంగవరం నుంచి వచ్చారు మీరు. ఇది ఇంకూర ఎంతకి? ఇది గునుగూర. గునుగూర. ఓకే ఓకే. మండలం ఆడదిగిల.
మండలం అడదిగల. మీ పేరేంటి? రాంబాబు అండి. రాంబాబు. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు? 100 సంవత్సరాలు దాటిపోయి ఉంటుందండి. అంతే. మరి అంటే రోడ్డు కట్టడం వచ్చిందని ఎవరు తీసేయలేదు అది? రోడ్డు ఇంకా సరిపోతుంది సైజ్ చెప్పి. ఇలాగే వైరావరం రూట్ ఉండేదండి. వైరామవరం. ఇలాగ వైరావరం రూట్ అంటే ఆ ప్రాజెక్ట్ కట్టాక ఆగిపోయి ఇలాగ ఏటమాడి మించి ఇచ్చారు ఓకే ఓకే రూటు. మరి బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా మీరు ఎక్కడ దీన్ని అంటే డిస్టర్బ్ చేయకుండా కట్టేశారు కదా? మరి తప్పదు కదండి, కట్టపోతే ఆర్ఎంపీ వాళ్ళు ఊరుకోరు కదండి, రెవెన్యూ ఆ ఊరుకోరు, కేసుల మీద కేసు ఎలియేకర్లు ఊరుకోరు, పేపర్ వేస్తాను అతను మంగళ చెప్ప ఆయన కట్టుకున్నాడు అనమాట. ఓకే ఓకే. కానీ దీనివల్ల బిజినెస్ బాగుంది అనుకుంటా. అంటే మనకు బిజినెస్ అంటే అడ్డేనండి, ఎండలాక నీడగా ఉంటుందండి. సమ్మర్లో బాగుంటుంది. సమ్మర్లో బాగుంటుంది. చాలా మట్టికి రోడ్డు పైన చెట్లు తీసారండి. ఇక్కడికి వచ్చాక అమ్మాయ్య బాగుంది, చల్లగా ఉంది ఇక్కడ అంటున్నారు. ఓకే ఓకే. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను దగ్గరండి నా 87లో పెళ్ళి ఉందండి నాకు. 87లో. ఈ ప్రాజెక్ట్ నేను వచ్చాక ప్రాజెక్ట్ కట్టారండి. 72 గంటలు తెలుసు. వాటర్ ప్రాజెక్ట్ ఉంది. పైన ప్రాజెక్ట్ ఉంది. మధ్యగడ్డ అంటారు దాన్ని. పెద్దదండి, పర్లేదు. 1 కిలోమీటర్లు ఉంటుందండి. 1 కిలోమీటర్ ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ కూడా పైన ఉందండి. స్కూల్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. ఇలాగ వెళ్ళిపోవచ్చండి. ఇలాగ మార్కెట్ పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చండి. అలాగా. ఏం పేరు అన్నారు? రాంబాబు అండి. రాంబాబు గారు. బిజినెస్ ఉంటుందా కొంచెం? కొంచెం పర్లేదు. అంటే ఓన్లీ లేడీస్ టైలర్ కదా? ఏం పేరండి మీ పేరు? తులసి గారు. సంత రోజు అంటే అంతకుముందు సంతకి ఇచ్చి ఇప్పుడు తీసుకొని పోవడం ఉంటుందా, లేకపోతే ఎట్లా? అంతకుముందు సంత ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఇది మంగళవారం కదా, మంగళవారం అంటే అంతకుముందు మంగళవారం సంతకు వచ్చి ఇక్కడ జాకెట్లు కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇస్తారు. ఓకే ఓకే. మామూలు టైంలో కూడా బిజినెస్ ఉంటుంది. ఓకే. రెగ్యులర్గా ఉంటుంది. చుట్టూ విలేజెస్ ఉంటాయి కదా. అవునవును. ఇది మండలం కదా ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక కేజీ కాకుండా ఇలా చుట్టలు ఏమైనా ఉడికిస్తారా, కట్టలు లెక్కేస్తారా? లంక చుట్టలు విడిగా ఇస్తారా? అంటే మామూలుగా ఏదో మా గట్ట 50 ఎందుకులేండి, కానీ తక్కువ రావా ఇంకా? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? తుంగమడుగుల నుంచి వచ్చారా?
ఆ, కాయలు కూడా తెచ్చామమ్మా. కాయలు తెచ్చారా? ఏం కాయలు తెచ్చారు? నిమ్మకాయలు. నిమ్మకాయలు తెచ్చారు. ఇక్కడ అమ్మేశారా? అమ్మేసి. ఇంకేం తెచ్చారు? ఏం లేదమ్మా, నిమ్మకాయలు తెచ్చాం. బీరకాయలు నిమ్మకాయలు తెచ్చారు. బీరకాయలు తెచ్చాం. ఓకే. మరి మీరు సరుకులు కొనుక్కొని వెళ్ళిపోతారా మళ్ళీ? సరుకులు కొనుక్కెళ్తాం. ఎంత దూరం ఉంది మీ ఊరు? మా ఊరి మళ్ళీ ఆహా, దగ్గరే. ఉమ్. ఉమ్. అంటే మీరు ఉదయాన్నే వచ్చారనంటే సరుకు తీసుకొచ్చారు కాబట్టి వచ్చారు, అది అమ్మేసుకున్నారు, డబ్బులు మీ సరుకులు కొనుక్కొని పోతారు. అది మామూలుగా ఊళ్ళో జనాలు ఇంకా రాలేదు కదా మరి, ఇంకా టైం పడుతుంది. 12 గంట అవుతుంది. ఓకే ఓకే. కేజీ ఎంత? కేజీ ఎంత? శుద్ధ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఏంది ఇది? ఆహా, ఓకే ఓకే. కేజీ 50 రూపాయలు. శుద్ధ బరువు లేదు ఇది, చాలా తేలిక ఉంది. కేజీ అయితే చాలా వస్తుంది. కేజీ 50 రూపాయలు, విడిగా అయితే 10 రూపాయలు ఇది. ఆకాకరకాయ కదా, ఎట్లా కేజీ ఇప్పుడు అది? 120. అంటే ఇది కూడా పందిర్లు వేసి పండిస్తున్నారు కదా ఇప్పుడు? అదేలే, ఇంతకుముందు అడవిలో దొరికాయి కానీ ఇప్పుడు అట్లా లేదు, పందిర్లే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?